హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే గారెలు ప్రిపేర్ చేసుకుందాం అండి. గారెల కోసం అయితే మనం ఒక పావు కిలో పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాన్ని 3 గంటల పాటు నానబెట్టుకొని ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కూడా వేసుకునే బాగానే ఉంటాయండి. గ్రైండర్లో వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా ఉంటాయి. నేనైతే మిక్సీలో వేసాను. కొంచెం చిన్న ఒక పావు అంగుళం అనమాట, అంగుళానికి కొంచెం పావు అల్లం ముక్క, కొంచెం 4 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకొని ఆ విధంగా తీసుకున్న దాంట్లో ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక గుప్పుడు, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇట్లా మొత్తాన్ని వేసుకొని కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి. మీరు వేసుకొని ఈ విధంగా కలపండి. కలిపేటప్పుడు మాత్రం మీరు బాగా కలపాలన్నమాట. మీరు ఒకలా గ్రైండర్లో వేసుకున్నా సరే, మిక్సీ వేసుకున్నా సరే, ఎలా వేసుకున్నా సరే చేతితో బాగా ఇట్లా ఒక 10 నిమిషాల పాటు కలపాలండి. అదే మీకు మంచిగా మెత్తగా గారెలు అయితే వస్తానికి అవకాశం ఉంది. అలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టండి. కొంచెం పెట్టిన తర్వాత మనం అయితే దాంట్లో చట్నీ అయితే ఈ విధంగా తయారు చేసుకుందామండి. ఒక పాన్ తీసుకుందాం. దాంట్లో అయితే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఈ విధంగా వేసుకుని ఆవాలు చిట్టుపట్ట అన్న తర్వాత టమాటాలు మీకు ఎన్ని కావాలో అన్ని, నేనైతే ఒక 5 టమాటాలు తీసుకున్నాను. 5 టమాటాలను కూడా ఈ విధంగా తీసుకొని 4 పచ్చిమిరపకాయలు కానీ, దీంట్లో కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఒక ఉల్లిపాయ వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఇట్లా మీరు చక్కగా వీటిని వేయించుకోండి. మనం చట్నీ చేసుకుందామండి. గారెల్లోకి మీకు ఎగటు లేకుండా చక్కగా స్పైసీగా ఉండే చట్నీ పుల్లగా ఉంటుందండి. ఈ విధంగా తీసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మీకు చింతపండు కొంచెం కావాలి అంటే టేస్ట్ కోసం ఒక పించ్ ఆఫ్ వేసుకోండి. లేదు టమాటో పుల్లగా ఉంటుంది అసలు లేదంటే మానేసుకోండి. నేనైతే కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్లా అనమాట. ఇలాగ మీరు చక్కగా మగ్గనివ్వండి. ముక్కలన్నిటి ఉప్పు కూడా వేసుకున్నాం కదా. పచ్చిమిరకాయలు అనేది మీ కారం అండి. మీరు తినే కారం బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. దీంట్లో కారం పచ్చిమిరకాయలు మాత్రమే. అందుకంటే చింతపండు నేనైతే వేసేస్తానన్నాను కదా, వేసేసాను. చూసారా, మీరు కూడా కావాలంటే వేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. ఇట్లా మొత్తాన్ని అయితే బాగా టమాటా మీద తొక్క ఊడిపోయేలాగా అనమాట. అంటే అంత బాగా మగ్గాలన్నమాట. అన్నిటికంటే చిన్న బెల్లం మొక్క వేయండి. ఇప్పుడు దీంట్లో మజా అయిన టేస్ట్ అయితే వస్తుందండి. మీరు బయట తింటారు కదా, బయట మీకు హోటల్స్లో అలా ఇస్తూ ఉంటారు టమాటో చట్నీ, సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా కొంచెం బెల్లం ముక్క వేసుకొని అది మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకోండి. అంతే. నో తాలింపు ఇంకా అక్కర్లేదు. మనం ముందు చేసిన తాలింపు అయితే సరిపోతుంది. చట్నీ అయితే మనం గారెల్లోకి సూపర్గా రెడీ చేసుకున్నామండి. మనం గారెలు ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపి అలా పెట్టుకొని ఆ తర్వాత గారెలు అయితే మనం వేసుకుంటున్నాం. గారెలు చక్కగా ఈ విధంగా మీకు తెలుసు కదా, గారె ఎలా వేస్తారో అలా వేసేసుకోండి. గారెలన్నీ మొత్తం ఇలా టేస్టీ గారెలు ఈజీగా మీరు మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, గ్రైండర్లో అన్నా వేసుకోవచ్చు. అదిరిపోయే గారెలను అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. దీనికోసం స్పెషల్గా టైము మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మీరు చక్కగా మీరేం చేస్తారంటే, మీరు పొట్టు మినపప్పుతో గారె వేయండి, బాగుంటుంది. పొట్టు మినపప్పు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ పొట్టంతా తీసేసి బాగా తెల్లగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పొట్టుని బాగా క్లీన్ చేసి మీకు ఎంత పొట్టు కావాలో రుబ్బిన తర్వాత మాత్రమే, గారెల పిండి రుబ్బిన తర్వాత మాత్రమే పొట్టు కలుపుకోవాలి. అది మీకు టిప్ ఇప్పుడు. అందువల్ల మీకు ఈ వీడియో చేస్తున్నాను. కలిపి అలా వేసుకున్నట్లయితే గారెలు తెల్లగా ఉంటాయి, పొట్టుగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. సూపర్ టేస్ట్గా ఉంటాయి గారెలు. చక్కగా సాంబార్ కూడా పెట్టుకున్నానండి. సాంబార్ టమాటో చట్నీ గారెలు రెడీ.